శ్రీ విద్యా ఇది లలితా సహస్రనామాల్లోని 586వ నామం. శ్రీ విద్యా శ్రీ విద్యకి స్వరూపమైనది, శ్రీ విద్యయే తాను అయినది అమ్మ అని పై అర్థం. కిందటి నామంలో మనం అనుకున్నాం విద్య అంటే మంత్రము అని. శ్రీ విద్య అంటే సకల శుభాలని మంగళాలని కలిగించేటటువంటి మంత్రము అని ఒక అర్థం. శ్రీ విద్య అమ్మని గురించిన సంపూర్ణమైన మంత్రాల సారాన్ని వివరించగలిగినది శ్రీ విద్య అని మరొక అర్థం. లోకంలో ఎక్కడైనా సరే విద్య అనేటటువంటి మాటని స్త్రీ దేవతల విషయంలో మాత్రమే వాడతారు. ఇది ముఖ్యమైన రహస్యం. శ్రీ విద్య అంటే స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలని వివరించే అమోఘమైన ఓ మంత్రం శ్రీ విద్య. కాబట్టి విద్య అనేది స్త్రీ దేవతల విషయంలోనే వాడతారు. ఈ శ్రీ విద్య ఏదైతే లోకంలో మనం ఈవేళ అనుకుంటున్నామో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని మూడిటి ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. కర్మకాండ అంటే ఫలాని పూజ చెయ్యాలి అని అనగానే దానికి కావలసినటువంటి వస్తు సామగ్రి అంతటినీ సంపాదించుకుని కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరబత్తులు ఇవి అన్నీ సంపాదించుకుని ఆ పూజకి కావలసినటువంటి దాన్ని సంపూర్ణంగా నిర్వహించడం మాత్రమే మన వంతు అనే బాధ్యతతో చెప్పింది చెప్పినట్టుగా పూజని ప్రారంభం నుండి ముగింపు వరకు చేసి అయిపోయిందని చేతులు దులుపుకోవడం ఏదుందో అది కర్మ. కర్మ ఎప్పుడూ గొప్పది కాదు. అలా అని చెప్పి కర్మ తక్కువది కాదు. వర్త ఏవ చ కర్మణి. కర్మ గాని లేకపోయినట్లయితే దాని మీదట భక్తి జనించదు. భక్తి లేనిదే జ్ఞానం రాదు. కాబట్టి కర్మ కాండ ఉండి తీరాలంటే కర్మ ప్రారంభం పని చేయడం అనేది సాగాలి. గోదావరిలో ఒకసారి మునిగితే పుణ్యమే వస్తుందో జలుబే పడుతుందో ఒకసారి మునిగి తీరాలి అని సామెత ఒకటి ఉంది. అలాగే ఒక భక్తి మనకి పుట్టాలి అంటే చేయవలసిన కర్మ ఏదో దాన్ని చేసి తీరవలసిందే. ఫలానిది ఏదో మామూలుగా చెప్తూ ప్రాణాయామాన్ని చెయ్యి, ప్రాణాయామాన్ని చేయడం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఏవైతే మంత్రాలుంటాయో ఆ మంత్రాల ద్వారా తగినటువంటి కర్మని చేయడం, అమ్మని పూజించడం, పూజ అంతా అయిపోయిందని ప్రకటించడం, పూజ చేశామని సంతృప్తి పడడం, ఇదంతా భౌతికంగా కర్మ కాండ కిందకు వస్తుంది. ఇది లేనిదే భక్తి అనేది రాదు. కర్మకాండ తరువాతిది భక్తి. ఆ భక్తికి వచ్చేసరికి ఏం చదువుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, చేయడంలో లోపమేమిటి, చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి, ఏ విధంగా చేయకూడదు, ఏ విధంగా మాత్రమే చేయాలి, ఇదంతా భక్తి ద్వారా మనకి తెలుస్తుంది. చేసేటటువంటి ప్రతి కర్మలోనూ కూడా యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం, కర్తవ్య అకర్తవ్య విశేష జ్ఞానం మనకి ఏర్పడుతూ ఉంటుంది భక్తి ద్వారా మాత్రమే. అంటే కర్మకాండ కేవలం పని చేసేసి దైవ పూజ చేసి దానికి సంబంధించిన ఏ విశేషమూ తెలియకుండా ముగించేస్తే ఒట్టి కర్మకాండ చేసినట్లు. ఆ పై స్థాయి ఏమిటి, ముక్కు పుచ్చుకుని ఇలా ప్రాణాయామాన్ని ఎందుకు చేయాలి? ఈ నామాలతోటే అష్ట ఉత్తర పూజ అంటే 108 నామాలు. అష్ట 8, ఉత్తర ఎక్కువైన శతం 100 అంటే 8 ఎక్కువైన 100 అంటే 108. ఈ 108 నామాలే ఎందుకు చెయ్యాలి? ఈ నామాలకి అర్థమేమిటి? ఇదంతా భక్తిలో వస్తుంది. ఈ భక్తి మనకు ఏర్పడాలంటే కర్మకాండ అవసరం. కాబట్టి భక్తి కర్మ ద్వారా ఏర్పడుతుంది. ఈ కారణంగానే ఏ సన్యాసి జనమైతే లోకంలో ఉన్నారో ఆ సన్యాసులందరూ కూడా తమ తమ యజ్ఞోపవీతాలని సన్యాసాన్ని స్వీకరించే కాలంలో తెంచివేసేవారు, తీసేవారు అయినా కూడా
కర్మకాండని చేయవలసిన బాధ్యత, కర్తవ్యము, ధర్మము ఏమాత్రమూ లేని వాళ్ళు అయినా కూడా వాళ్ళు కేవలం కర్మని ఎందుకు చేస్తారు అంటే మనకి చూపించడం కోసం, మనం కర్మకాండ ద్వారా భక్తిలోనికి వెళ్లాలని సూచించడం కోసం చేస్తారు. మహానుభావులైన వాళ్ళందరూ కూడా శారదా చంద్రమౌళీశ్వరుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని నమక చమక పూర్వకమైన రుద్రాభిషేకాన్ని చేసి దుర్గా మంత్ర పుష్పాన్ని చదివి ఇంకా మిగిలినటువంటి నీరాజన మంత్ర విధులన్నీ చేయడానికి ముందు బ్రహ్మాండమైన మంత్రపుష్పాన్ని చదివి ఈ పూజా తతంగం అంతా ఎందుకు చేస్తారు అంటే వర్త ఏవచ కర్మణి, మనకి కర్మకాండని ఇలా చెయ్యాలని నేర్పేందుకోసం, మనకి సూచించేందుకున్నాం. ఈ కర్మ మీదిది భక్తి అని అనుకున్నాం. మౌనంగా మనసులో మనం ధ్యానిస్తాం పరమేశ్వరి లేదా పరమేశ్వరుణ్ణి. ఆ పరమేశ్వరునితో తాదాత్మ్య బుద్ధి కలిగించగలిగిన శక్తి భక్తి ఉంటుంది. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నౌవంగ హరికీర్తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. లోకంలో యథార్థాన్ని మనం గమనించాలి. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులతో శివుణ్ణి పూజించాలి. నోరు నౌవంగ హరి కీర్తి నుడువడేని, నోటితో శ్రీ మహావిష్ణువుని స్తుతించాలి. దయని సత్యాన్ని పాటించాలి. లేని పక్షంలో తల్లుల కడుపు చెరగొట్టడానికి పుట్టినవాడు తప్ప వీడి వల్ల ప్రయోజనం లేదనేది పై అర్థం. కానీ పెద్దలు చెప్పినటువంటి ఈ పద్యం మహానుభావుడైన పోతన భక్తి రసంలో మునిగిపోయినటువంటి, భక్తి రసం కాదు భక్తి భావం, నిజానికి ఆ భావంలో మునిగినవాడు ఈ మాట ఎందుకు అన్నాడు అంటే అభేద విధానాన్ని నిరూపించడానికి అన్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులతో శివుణ్ణి పూజిస్తూ నమ శివాయ, నమ శివతరాయ, నమ శంభవేచ, నమో మయోభవేచ, నమ ఇలా మామూలుగా శంకరుణ్ణి పూజిస్తూ నోరు నౌవంగ హరికీర్తి నుడువడేని, లోకంలో శంకరుణ్ణి పూజ చేస్తూ శివుడికి సంబంధించినటువంటి 108 నామాలో 1000 నామాలో ఆ ప్రత్యేకంగా శివ సహస్ర నామాలతోనే ఎవరైనా పూజ చేస్తారు. కానీ పోతన గారు చెప్తున్నది అది కాదు. నోరు నౌవంగ హరికీర్తి నుడువడేని, విష్ణు సహస్రనామాలు తీసుకుని విశ్వస్మై నమః, విష్ణవే నమః, వషట్కారాయ నమః, భూత భవ్య భవత్ ప్రభవే నమః అని శంకరుడికి విష్ణు సహస్రనామాలతో, విష్ణువుకి శివ సహస్రనామాలతో పూజ చేస్తే వాడు గొప్పవాడు అని. అంటే ఏమన్నమాట, భేద భావాన్ని పరమేశ్వరుడి విషయంలో చూపిస్తూ ఉన్నట్టయితే నిజమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని మనం గ్రహించనట్లే. ఓ భయం, కాళహస్తిలో కొబ్బరికాయని మొక్కుకుని శ్రీ వెంకటేశ్వరుని తిరుమలలో కొబ్బరికాయని కొట్టచ్చా? భయం. అయ్యో ఈయన కొట్టాం, ఆయన కొట్టలేదు, అక్కడ మొక్కుకున్నాం ఇక్కడ కొట్టాం అని భయం. అక్కర్లేదు. ఏక ఏవ పరమాత్మ, ఒకే ఒక్కడు పరమేశ్వరుడు. ఏకం సత్ విప్రా బహుధా భవంతి, ఏకం సత్ ఒకే సత్పదార్థం. దాన్ని విప్రాహ, ఏ మహానుభావులు ఉన్నారో వాళ్ళు బహుధా అనేకంగా అనేకమైన దేవతలుగా వదంతి చెప్తున్నారు. అంటే ఒకే ఒక్కడు పరమేశ్వరుడు. శంఖ చక్రాలని గదని ధరించి బ్రహ్మాండమైన వనమాలని వేసుకుంటే ఆయన విష్ణువు. ఆయనే అమోఘమైనటువంటి పినాకమనే పేరు కలిగినటువంటి వింటిని ధరించి తలజుట్టుని అలా జటాజుటంగా విరబోసుకుని అర్ధచంద్ర ఆకారాన్ని తల మీద ధరించి పులితోలుని కట్టి ఉన్నట్లయితే ఆయనే శంకరుడు. ఇలా సర్వదేవతలు ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వాళ్ళందరూ ఒకటే తప్ప వాళ్ళందరూ భిన్న భిన్నము, వేరు వేరు అనే అభిప్రాయం కలిగి ఉంటే అది యథార్థమైన భక్తి కాదు.